ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ప్రజల్లో దుష్ప్రచారం చేస్తూ ప్రజలకు కన్ఫ్యూజ్ చేస్తూ కేవలం ఎన్నికల ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దుష్ప్రచారం చేస్తూ ప్రజలలో భయభ్రాంతులను కలిగిస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు సిఐడి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా జరిగింది. మరి కేవలం కూటమిలో ఉన్న వారికి కూడా తెలుసు ఇది నీతి ఆయోగ్ ప్రవేశపెట్టిన యాక్ట్ అని. వారి కూటమిలో ఉన్న పురంధేశ్వరి గారే దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా అసెంబ్లీలో వారి తెలుగుదేశపు నాయకులు దానికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఈ యాక్ట్ కి ఇది ఒక పాజిటివ్ హోప్ గానే చూడాల్సినటువంటి తరుణం. ఒక పేద రైతుకో, ఒక సామాన్య కుటుంబీకుడికో ఒక క్లియర్ టైటిల్ తన దగ్గర డబ్బు ఉంటే నిర్భయంగా వెళ్ళి కొనేటువంటి పరిస్థితిని కనిపించే దిశగా ఈ బిల్ అనేటువంటిది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. 70 సంవత్సరాల పాటు ఈ భూమిని సర్వే చేయడానికి పట్టినటువంటి టైంని మనం ఇవాళ 2 సంవత్సరాలు. అఫ్ కోర్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అయినా కూడా ఇదో సాహసోపేతమైనటువంటి చర్యనే. డెఫినెట్లీ ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళేటువంటి బిల్. ఇది దీనికి మేము మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు ఎన్నికల కోసం కేవలం ఎన్నికల రాజకీయం చేసేందుకు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ భయభ్రాంతులలో తీసుకుని వెళ్తూ రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా దుష్ప్రచారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు. అయ్యా, అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. కేవలం జగనన్న పైన బురద చల్లేందుకే ఎన్నికలలో ఈ కూటమి అయిన వీరు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో జరగబోయే ఎలక్షన్ లో ప్రజలే వారికి తగిన గుణపాఠం నేర్పిస్తారని తెలియజేస్తున్నారు. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే గాని భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం.